ఆ ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత ఏమొచ్చింది దీనికి? పైనేమో దర్శనం కలుగుతుంది, దీనికి పైనేమో దర్శనం కలుగుతుంది. ఏంటి ఆ దర్శనం? దేవుని వాక్యం తినేసాడట. ఆ వాక్యం కడుపుకి, నోటికి ఎలా ఉంది? తీగా ఉందా, చేదుగా ఉందా? ఏమన్నాడు? నోటికి తేనె వలె మధురంగా ఉంది, కడుపుకు మాత్రం చేదుగా ఉంది. ఇవన్నీ జరుగుతున్న నువ్వు వెళ్ళి ప్రకటించన్నాడు. ఇదిగో ఈ జనంతో చెప్పంటున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పని. చెప్పమని చెబుతూ దేవుని ప్రభావాన్ని చూసిన ఈయనకట మనసులో ఏముంది? రౌద్రాగ్ని. ఏంటా రౌద్రాగ్ని? నేను అన్ని ఆజ్ఞలు కరెక్ట్గా పాటించాను, అన్ని ఆజ్ఞలు కరెక్ట్గా పాటించాను, నేను నీతిగా ఉన్నాను, యెరూషలేములో నేను నీతిగా ఉన్నాను. కానీ నన్ను కూడా ఎక్కడ తీసుకొచ్చావు? నన్ను కూడా చెరసాల్లో పడేశావు. నా మనసు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులు పడుచు కొట్టుకొని పోవుచున్నప్పుడు యెహోవా హస్తము నా మీదకి బలముగా వచ్చాను. నేను కేబారు నది దగ్గర తెలాబీబు అను స్థలమందు కాపరముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి, చూడండి, నువ్వు వెళ్ళి చెప్పన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడట? ఏమీ చెప్పకయు కదలకయు ఉన్నవాడినై 7 దినాలు వాళ్ళ మధ్య ఉండిపోయాడట. చెప్పలేదు, కదలలేదు. కొన్నిసార్లు కడుపు మండిపోద్దాడు. ఎందుకు చేయాలండి ఈ సేవ? ఏమిచ్చాడు దేవుడు? ఎందుకు వెళ్ళాలండి చర్చికి? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? ఎందుకు చేయాలండి ప్రార్థన? ఏం ఒరిగింది మాకు ప్రార్థన వల్ల? ఎందుకు వెళ్ళాలండి చర్చికి? ఎందుకు ఉండాలండి సంఘంలో? కొన్నిసార్లు మనకి ఇలాగే అనిపిస్తుంది, నేను చెయ్యను, నేను వెళ్ళను, నేను ఏ పనిలోనూ పాల్గొను. యెహెజ్కేలు గారు కూడా విపరీతమైన కోపం వచ్చేసింది. ఎందుకు? శ్రమలు అలా ఉన్నాయి. మరి చెరలో తీసుకెళ్ళి సన్మానం చేస్తారా? ఏం చేస్తారు? చెరలో తీసుకెళ్ళి సన్మానం చేయరు. చెరసాల ఆ చెరలో నలిగిపోతున్నాడు ఆయన. నలిగిపోతూ, నన్ను ఇక్కడ వాక్యం ప్రకటించమంటావా? నన్ను ఇక్కడ వాక్యం ప్రకటించమని నేను చెప్పను అనుకున్నాడు. అంతే, నేను చెప్పను. 7 దినాల వారి మధ్య ఉన్నాడట. 16వ వచనం. 7 దినములు జరిగిన తర్వాత యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయి అన్నాడు. చూడండి, చేయను వెళ్ళి లోపల మండిపోతుండేనంటే హెచ్చరిక చేయాలట. నువ్వు వెళ్ళి చెప్పన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. అవశ్యముగా నీవు మరణమగుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయిగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానికి హెచ్చరిక చేయకయు ఉండిన ఎడ్ల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా మారుస్తానన్నట్టు. చూడండి, ఇది డబల్ బోనస్. ఇది మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓసారి యెహెజ్కేలు గారు భక్తిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరూ భక్తిహీనులందరినీ తీసుకొచ్చి నెబుకద్నెజరు చెరకప్పగించాడు. వాళ్ళతో పాటు ఎవరిని కూడా ఇచ్చాడు? యెహెజ్కేలు గారిని కూడా ఇచ్చాడు. భక్తిహీనులకు శిక్ష పడుతుంది అనుకోండి. భక్తి కలిగిన వాడు తప్పించుకుంటే ఎలా ఉంటుంది? అమ్మయ్య, నా భక్తిని బట్టి దేవుడు నన్ను కాపాడాడు అన్న ఒక నమ్మకం, భరోసా, ఒక ధైర్యం వస్తుంది. లేదట, వాళ్ళతో పాటు ఈయన్ని కూడా పంపించేసి అంటున్నాడు, సరే ఆ భక్తిహీనులందరికీ వెళ్ళి మరలా వాక్యం చెప్పి ఏంటంటే, మీరు దుర్మార్గం చేశారు కాబట్టి చెరకొచ్చారు. మీరు నీతిగా ఉంటే దేవుడు మరలా ఈ చెర నుంచి మిమ్మల్ని మీ దేశానికి పంపిస్తాడని ప్రకటించి అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఖైదీ ఉన్నాడు. ఆ ఖైదీల మధ్య నేను కూడా ఖైదీకి వెళ్ళిపోయాను అనుకోండి. నన్ను తీసుకెళ్ళి లోపలాడేశారు. ఆడు మర్డర్ చేసినట్టే, నేను మర్డర్ చేసినట్టే. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి, మర్డర్ చేసావు కాబట్టి నీ బతుకలా అయిపోయింది, ఎక్కడికి వచ్చేసావు? జైలుకి వచ్చేసావు. ఇలా మర్డర్ చేయకుండా నీతిగా దేవుడు చెప్పినట్టు భక్తిగా బతికావు అంటే ఇలా జైలు బతుకు అవదు నీ బతుకు. ఎప్పుడు ఎక్కడ ఉండొచ్చు? బంగారులో బతకొచ్చాను అనుకున్నా. ఆడు ఎలా చూస్తాడు చెప్పండి నన్ను? మరి నువ్వేం చేసావురా? సరే, నేను మర్డర్ చేశాను కాబట్టి లోపలికి వచ్చాను. మరి నువ్వేం చేసావు? నేనేం చేయలేదు. బయట ఉండగా దాన ధర్మాలు ఎన్నో చేశాను. అయినా ఎక్కడికి వచ్చావు?
జైలుకి వచ్చావు. దాన ధర్మాలు చేస్తే లోపలేసారా? నన్ను మాత్రం మర్డర్ చేస్తే లోపలేసారా? కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? మర్డర్ చేయకుండా నీకులా దాన ధర్మాలు చేయాలా? ఎంత ఎటకారంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? నిజమే, ఈయన చెప్పింది నిజమే. దాన ధర్మాలు చేసాడు ఈయన అన్ని ధర్మశాస్త్ర ప్రకారం నడిచాడు. వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం నడవలేదు. కానీ వాళ్ళు చెరలోకి వచ్చేసారు, ఈయన చెరలోకి వచ్చాడు. ఈ చెరలో ఉన్న ఈయన ఆయన అంటున్నాడు మరలేలు ప్రకటించంటున్నాడు. ప్రకటించంటే ఎలా ఉంటుంది చెప్పండి? నాకు ఏమి గురించి, నాకు అసలు ఏమి ఇచ్చావో నేను వెళ్ళి ఎందుకు చెప్పాలి? నేను చెప్పనన్నాడు అంతే. చెప్పనని భీష్మించుకుని కూర్చుంటే మరలా ప్రత్యక్షమయ్యాట అంటున్నాడు. చెప్పవా? సరే అయితే నువ్వు చెప్పలేదు అనుకో, వాడు మారకుండా చచ్చిపోయాడు అనుకో, ఆడు రక్తమును బట్టి నేను ఉత్తరవాదిగా, అంటే శిక్ష వాడికి పడదు. ఎవరికి పడుతుంది? తప్పు చేసింది ఎవడు చెప్పండి? వాడు. ఈయన ఏ తప్పు చేయలేదు మరలా. మరి ఈయన ఏం చేయలేదు? చెప్పలేదు అంతే. చెప్పనందుకు ఈయన శిక్ష వేస్తాడట. చెప్పనందుకు వేస్తాడట. చెప్పనందుకు. నువ్వు చెప్పకపోతే నీ శిక్ష పడుతుంది అన్నాడు. అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. లేదు నువ్వు చెప్పావు అనుకో, అతడు మారాడు అనుకో, అతడు తన ఆత్మను రక్షించుకుంటాడు. నువ్వు చెప్పావు, అతడు మారలేదు, అలాగే దుర్మార్గంగా చచ్చాడు. అయితే నీవేం చేస్తావు తెలుసా? నీవు నీ ఆత్మను రక్షించుకోడు. 21 వచ్చిన చూడండి, 21 వచ్చిన 21. అయితే పాపము చెయ్యవలదని నీతి గలవానికి నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చెయ్యక మానిన యెడల, ఒకసారి రెండూ రావచ్చు, ఒకసారి ఆత్మీయ విడుదల రావచ్చు, ఆత్మకే విడుదల రావచ్చు. కాబట్టి దేవుని పిల్లలుగా శ్రమలకు కుంగిపోవద్దు, శ్రమలకు లొంగిపోవద్దు. మరలా చెప్తున్నాను, శ్రమను లైట్ తీసుకుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. శ్రమ కలగ్గానే యాకోబు గారు అంటాడు, శ్రమ సంభవించిందా అయితే ప్రార్థన చేయి. లేదండి నేను తట్టేసుకుంటానన్నా, నువ్వు తట్టుకోలేనంత ఒత్తిడి నీ మీదకు వచ్చేసినప్పుడు మనం బరస్ట్ అయిపోతాం, మనం బ్లాస్ట్ అయిపోతాం అంతే. ఆ విస్ఫోటనం ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. యోబు లాంటి వారే బ్లాస్ట్ అయిపోయాడు. ఆయన మాట్లాడకూడని మాటలు చాలా మాట్లాడేస్తాడు, చాలా మాటలు మాట్లాడేశాడు. ఆయన నోటంటే అలాంటి మాటలు రాకూడదు అసలు. ఇంకా చెప్పాలంటే ఆయన స్టేజ్కి అలాంటి మాటలు అసలు మాట్లాడకూడదు, ఆయన స్థాయికి అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ అలాంటి వాడి చేతే శ్రమలు ఏం చేయించినాయి, మాట్లాడించినాయి. అంటే నీ చేత నా చేత అలాంటి మాటలు మాట్లాడిస్తాయో శ్రమలు గుర్తుపెట్టుకోండి. అందుకే దెయ్యం ఎప్పుడు చేసే పని అంటే తెలుసా? మన శ్రమల్లోకి తోసేస్తాడు, మనల్ని ఎప్పుడు శ్రమపరచడం చూస్తాడు. ఎందుకంటే శ్రమల్లో నువ్వు దేవుని దూషించాలి, భయంకరంగా భయంకరంగా. కాబట్టి 3వ అధ్యాయంలో కూడా తన పుట్టుకుని ఆయన దూషిస్తూ ఉంటాడు, తన పుట్టుకుని. అలాగే ఈరోజు కూడా మనల్ని మనం దూషించుకునేటట్టు, చివరికి దేవుని దూషించేటట్టు శ్రమల గుండగా మనల్ని దెయ్యం నడిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ శ్రమలన్నిటి నుంచి మనల్ని ఖచ్చితంగా విడుదల చేస్తాడు. యోబు గారు అంత బాధగా మాట్లాడాడే, వచ్చిన శ్రమలు ఎన్ని రోజులప్పటికీ? గట్టిగా అయితే కొన్ని రోజులండి, అప్పటికి రోజులైనాయి. రోజుల్లో జరిగిన శ్రమలకి ఆయన అలా అయిపోతే మరి సంతోషం అప్పటి వరకు ఎంత సుఖాన్ని ఇచ్చాడు, ఎంత సుఖం ఇచ్చాడు అప్పటి వరకు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. అన్ని రోజులు యోబు పుట్టుకుని చూసి ఎంత మురిసిపోయారు, అబ్బాయి ఏ నక్షత్రంలో పుట్టాడండి యోబు అని ఎంతమంది మాట్లాడి ఉంటారు. సంతోషం ఎన్ని రోజులు అనుభవించాడో శ్రమలు ఆ సంతోషాన్ని అన్నింటినీ మర్చిపోయేటట్టు చేసినాయి. మీరు ఎప్పుడు మన శ్రమలు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు అన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది. శ్రమ ఒక్కటే గుర్తుంటుంది, బాధ ఒక్కటే గుర్తుంటుంది. దేవుడు మనకిచ్చినవన్నీ మర్చిపోతాం, మన కంట్రోల్ తప్పేస్తాం. కాబట్టి శ్రమ రాగానే జాగ్రత్త పడి ఆయన అంటాడు, శ్రమ సంభవించిందా అయితే ఏం చేయి? ప్రార్థన చేయి. ఎలా చేయి? దావీదు గారు చేసినట్టు ప్రార్థన చేయండి. దావీదు గారు ఆయనే కాదు, శ్రమల్లో ఈ బ్లాస్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఏజ్కేల్ గారు ఉన్నారు, ఇర్మియా గారు కూడా అంటారు, నేను పుట్టకుండానే చచ్చిపోయి ఉంటే బాగుండు. ఇర్మియా గారు కూడా ఆయన శ్రమలను బట్టాను. కాబట్టి మీరు గమనించండి, శ్రమల్లో భక్తులే కాని మాటలు మాట్లాడేశారు. కాబట్టి మన బతుకులు వాళ్ళతో పోలిస్తే అసలు మన జీవితాలు వాళ్ళ కనీసం వాళ్ళ కాలి గోటుకు కూడా సరిపో.
వాళ్ళ స్థాయి వేరు. అలాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు, అలాంటి భక్తిని కనబరిచిన వాళ్ళే అలాంటి లూజు మాటలు మాట్లాడేశారంటే మనం ఇంకెలాంటి లూజు మాటలు మాట్లాడతాం గుర్తుపెట్టుకోండి. అందుకే మన కాలు జారకుండా, మాట జారకుండా ప్రతి క్షణము ఆయన త్రోవలో నడవాలి అంటే జాగ్రత్తగా మనం ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి బతకాలి. అటు బతుకులు దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటూ.